పనిచేస్తున్న ట్యాక్స్ చేయడం ఎంత కష్టమో, మధ్యలో ఈ విక్ ఒకటి. సిస్టర్, ఐమ్ 23. నాకు తెలుసు, మా పేరెంట్స్ కి తెలుసు నాకెవరు సెట్ అవుతారో, ఎవరు బాగుంటారో. మీరు మీ పని మాత్రం చూసుకోండి చాలు. ఈ విక్ ఎటు పోయిందో తెలియట్లేదే. ఏదో ఒకటి మిస్ అయినట్టుంది. ఇంకా మిస్ అయింది. మిస్ అయ్యాను. మిమ్మల్ని ఒప్పించడంలో మిస్ అయ్యాను, లైన్ లో పెట్టడంలో మిస్ అయ్యాను, మొత్తానికి వచ్చిన పని చేయడంలో మిస్ అయ్యాను. ఎందుకని వాడు మీకు నచ్చలేదు? మీకు ఎందుకని వాడు నచ్చాడు? ఎందుకంటే స్మార్ట్ గా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, డాక్టర్, వెల్ సెటిల్ ఫ్యామిలీ. అన్నిటికంటే మించి మా పేరెంట్స్ కి వాడు బాగా నచ్చాడు. ఇంకేం కావాలి? ఏంటి డాక్టర్, అమ్మ నాన్నకి నచ్చాడు, ఆవుతోడుకు నచ్చాడని ఇంకా సావిత్రి కాలంలోనే ఉన్నారు. సమంత కాలానికి రండి డాక్టర్. అరేంజ్డ్ మ్యారేజ్ ని అందం లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే చేసుకుంటారు. మీకేంటి అందం లేదా లేక తెలివి లేదా? కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు, సొంతగా నిర్ణయం తీసుకోలేరా? స్టూపిడ్ గర్ల్. ఇప్పుడు ఏమంటారేంటి? పెళ్ళంటే ఇద్దరు ఉంగరాలు మార్చుకోవడం కాదు, ఇద్దరు మనసులు మార్చుకోవడం. అది మీకు జరగను లేదు, జరగదు కూడా. కొంచెం వెయిట్ చేయండి, మీకంటూ ఒకడు వస్తాడు. వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకోండి. చూడండి, బీకాం చదివే అమ్మాయి, 20 ఏళ్లుంటాయి, మొహం మీద యాసిడ్ పోసాడు. ఎందుకో తెలుసా మీకు? తన అబ్బాయిని లవ్ చేయటం కుదరదు అన్నందుకు. ఈ మొహం చూసాక ప్రేమించుంటాడు. ఇదే మొహం మీద యాసిడ్ పోయడానికి వాడికి మనసులా వచ్చిందో. ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ అని అడిగారు కదా? అబ్బాయిలకి లవ్ అంటే కేవలం ఇంతే. దీనికోసం మాత్రమే. లవ్ ఇస్ టోటలీ లస్ట్. ఇప్పుడు దానికి దీనికి సిస్టర్, ఏదో ఉద్యోగం లేదు అన్నారు, సాయం చేశాను, దాంతో అయిపోయింది. అంతకు మించి నా పర్సనల్ లైఫ్ లో తల దూర్చారో. ఏంటమ్మా? ఎందుకు అదోలా ఉన్నా? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకుంటావా? నువ్వు అబద్ధం చెప్తున్నా, నాకు తెలుసు. నేను డల్లుగా ఉన్నప్పుడు మా మమ్మీ ఇలానే చేస్తుంది, తగ్గిపోతుంది. నీకు తగ్గిపోతుంది. స్మాల్ జెంట్స్ అండ్ స్మాల్ లేడీస్, తనే నాన్సీ. ఇక మీదట తను కూడా మీ ఫ్రెండ్, ఓకే? Now I'm going to do one magic. మా డాడీకి ఇంతకంటే పెద్ద మ్యాజిక్కే తెలుసు. ఇంజెక్షన్ వేసేస్తాను, పెర్ఫార్మెన్స్ చేయనివరా? మీ డాడీయే కాదు, ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని, ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద మ్యాజిక్ నేను చేయగలను, తెలుసా? ఇప్పుడు మీరు మ్యాజిక్ చేస్తారా? మీరందరూ నాన్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారని నాన్సీ నాకు చెప్పాలి. అప్పుడే నేను మీకు ఆ పెద్ద మ్యాజిక్ చేసి చూపిస్తాను. అది ఏం మ్యాజిక్? ఏనుగు వస్తుందా? ఇది అంతకంటే పెద్ద మ్యాజిక్. ఎప్పుడు చేస్తావు? నువ్వు బుద్ధిగా తినేసి అల్లరి చేయకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే
ఇంకో రోజు తప్పకుండా చేస్తాను. అదేం మ్యాజిక్కో చెప్పవా ప్లీజ్? నేను చికెన్ ఇస్తాను. నిజమా? తప్పకుండా చేస్తావా? ప్రామిస్? ప్రామిస్. మేము ఫ్రెండ్స్ అవుతాం. ఆ మ్యాజిక్ ఏంటో మీరు మాకు చేసి చూపిస్తారా? మీరు మాత్రమే కాదు, అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాతే ఆ మ్యాజిక్ ని చేసి చూపిస్తాను. నాన్సీని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. హలో, మై నేమ్ ఇస్ పూజ. త్వరలో కోలుకుంటుంది సార్. అలాగే రమ్మా. మై నేమ్ ఇస్ చాలా సంతోషం అమ్మా. ఇప్పటికే తనకి సగం అయిపోయింది. ఏడవకు రమ్య, నేను నీ అందాన్ని చూసి లవ్ చేయలేదు. నువ్వు డిశ్చార్జ్ అయ్యరా, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అమ్మాయికి ఎప్పుడే స్పృహ వచ్చింది సార్. సార్ మాట్లాడుతున్నా సార్, ఎంక్వైరీ చేశాను సార్. యాసిడ్ పోసిన అబ్బాయి పేరు తెలియదట, కానీ మనిషిని చూస్తే గుర్తుపడతానంటున్నారు సార్. అవును సార్, సాయి మాధవ్ నగర్ అబ్బాయి అట. ఆ అబ్బాయి రోజు రేయ్, ఎవరా మీరు? యాసిడ్ పోసింది నేనే. ఎవరైనా అరిచారో ఓసేస్తా. అనవసరంగా గొడవ చేయదు, బయటికి వెళ్ళిపోండి. రేయ్, రేయ్, దాన్ని వేసేరా. రేయ్, మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టండి రా. రే, మనసాక్షి లేదారా మీకు? అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు చంపాలని చూస్తారా? మనుషులేనా అసలు? తప్పుకో. తప్పుకోను, బయటికి పోండ్రా. ఏయ్, దాన్ని కలిపేసేరా. కాడుదిరా. మగాడు. ఎవరో చూద్దామా? ఫైట్ స్టార్ట్ చేయడానికి ముందు 3 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1, ఇది హాస్పిటల్, సో నేను కొట్టేటప్పుడు ఎవరు అయ్యో అమ్మా నారవకూడదు. కండిషన్ నెంబర్ 2, దెబ్బలు తినే వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి. కండిషన్ నెంబర్ 3, నా మీద ఎవరు చెయ్యకూడదు. ఓ వీడెక్కడ చూస్తున్నాడు? ఏయ్, దున్నపోతా. ఎక్కడ చూస్తున్నావురా? ఎక్కడ చూస్తున్నావు? అర్థమైందా? మరి ఇంకే డ్యూటీస్. నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు. చెప్పండమ్మా, నాకేం కాలేదు. మేడం ఏమన్నారు? అబ్బాయిలకి లవ్ అంటే ఇంతే, లవ్ ఇస్ టోటలీ. ఏదో ఒక సోప్ పేరు కూడా చెప్పారే, లక్స్ట్. అది కాదు,
చూడు ఇదిగో ముందు మీరు రెస్ట్ తీసుకోసారేనా ఇది పోయిన తర్వాత కూడా నేనున్నానని చేపట్టుకొని నుంచున్నాడే అదే లవ్. ఇందులో వాడు స్మార్ట్ గా ఉన్నాడు, డాక్టర్, వెల్ సెటిల్డ్. ఇవన్నీ ఇక్కడ అనిపించాలి. వాడు మన కోసం ఏమైనా చేస్తాడనిపించాలి అనిపిస్తుంది. అబ్బాయిలందరినీ తప్పగా అనుకోకండి. ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. సిస్టర్ సిస్టర్ సారీ. దేనికి? అన్నిటికీ తిట్టినందుకు, నేను మాట్లాడినందుకు. కానీ నేను సారీ చెప్పను. నా వరకు లవ్ కరెక్ట్. ఓకే, లవ్ కరెక్ట్. ఇప్పుడు ఓకేనా? నన్నేం చేయమంటారు సిస్టర్? మీరు చెప్పినట్టు ఎవరు నా కంట పడలేదు, నాకు అలాంటి థాట్ రాలేదు. లవ్ చేయలేదు అంటే అది నా తప్పు కాదు కదా సిస్టర్. నా కళ్ళలోకి చూడండి. మీకు ఎంగేజ్ అయింది, ఇంకొద్ది రోజుల్లో పెళ్లి. ఇప్పుడు అలాంటి వాడు మీకోసం వస్తే మీకు ఓకేనా? తెలియట్లేదు. ఎవడిప్పటి వరకు రాలేదుగా. ఒకవేళ వస్తే మీకు టైం వచ్చింది.